హాయ్, దిస్ ఈజ్ లక్ష్మి ఫ్రమ్ మైండెక్స్ సొల్యూషన్స్. సో మనం ఈరోజు పవర్ బిఐ ఇన్ తెలుగు, పవర్ బిఐ టూల్ని మనము తెలుగులో నేర్చుకుందాము. సో ఐఎమ్ అండ్ డేటా ఇంజనీర్. లాస్ట్ 8 yearsగా నేను డేటా మీద పవర్ బిఐ, ఈటీఎల్, అజూర్, ఇప్పుడు అజూర్ ఫ్యాబ్రిక్ మీద నేను వర్క్ చేస్తున్నాను. రైట్, పవర్ బిఐని మనం ఇప్పుడు ఏంటిది తెలుగులో నేర్చుకున్నాం. పవర్ బిఐ అనేది ఒక మైక్రోసాఫ్ట్ టూల్. మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేసే ప్రోడక్ట్స్లో పవర్ బిఐ అనేది ఒక టూల్ అనమాట. ఇట్స్ అన్ స్టాండ్ అలోన్ టూల్. స్టాండ్ అలోన్ అంటే ఫ్రీ సర్వీస్ దొరుకుతుంది మనకు. సో మనం డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి వీ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ ద పవర్ బిఐ అప్ టు డెస్క్టాప్ లెవెల్. వీ కెన్ యూజ్ ద డెస్క్టాప్ లెవెల్ పవర్ బిఐ. ఓకే, రైట్. నో, సో ఇప్పుడు పవర్ బిఐ ఓవర్వ్యూ ఎలా ఉంటుంది? సో వాట్ ఈస్ ద ఓవర్వ్యూ ఆఫ్ పవర్ బిఐ? పవర్ బిఐ ఓవర్వ్యూ ఎలా ఉంటుంది అనేది మనము ఇప్పుడు చూద్దాం. సో పవర్ బిఐ అండ్ ఓవర్వ్యూ అంటే లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా కనెక్టివిటీస్ అంటే సాస్. డేటా కనెక్టివిటీస్ అంటే నథింగ్ బట్ డేటా ఫైల్స్. ఆ డేటా ఫైల్స్ అనేటివి ఎక్సెల్లో ఉండొచ్చు, సిఎస్విలో ఉండొచ్చు, పీడిఎఫ్లో ఉండొచ్చు, పీస్ ఆఫ్ పేపర్ అయి ఉండొచ్చు, దెన్ ఒక షేర్ పాయింట్ కానీ, IBM DB2 కానీ, అరాకెల్ కానీ, SQL కానీ, ఎనీ టైప్ ఆఫ్ ఆన్ ప్రెమిసిస్లో ఉండొచ్చు. మీ లోకల్ సిస్టంలో ఉన్నదాన్ని ఆన్ ప్రెమిసిస్ అంటారు. లేదు, మనం ఎక్కడ బయట నుంచి కనెక్ట్ అవుతుంటే దాన్ని క్లౌడ్ కనెక్టివిటీ అంటారు. ఆన్లైన్ సర్వీసెస్ అయిండొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ కనెక్టివిటీ. సో ఈ టైప్ ఆఫ్ అన్ని కనెక్టివ్ సోర్సెస్కి కనెక్ట్ అవుతుంది అనమాట పవర్ బిఐ. So that is the advantage as compared to other power BI, other BI tools. మనము అదర్ బిఐ టూల్స్ తో కంపేర్ చేసామంటే పవర్ బిఐ తో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఇది. ఏ టైప్ ఆఫ్ డేటా తో అయినా కూడా ఇది కనెక్ట్ అవుతుంది. మల్టిపుల్ కనెక్టర్స్ ఉంటాయి డేటాతో కనెక్ట్ అవ్వడానికి. సో అందుకే పవర్ బిఐ ఈజ్ ద ట్రెండింగ్ టూల్ ఇన్ ద మార్కెట్. సారీ, ట్రెండింగ్ టూల్ ఇన్ ద మార్కెట్ అంటే కంపేర్ టు అదర్ బిఐ టూల్స్ ఇది అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, అంత ఈజీగా ఉంటుంది మనం అప్రోచ్ అవ్వడానికి. సో ఇక్కడ మనం చేసే వర్క్ ఏంటి, అంటే పవర్ బిఐలో మనం ఏం వర్క్ చేస్తామంటే కనెక్ట్ టు ద డేటా సోర్సెస్. డేటా ఏదైనా, సో ఇప్పుడు పవర్ బిఐ ఇన్ని టైప్స్ ఆఫ్ డేటా సోర్సెస్కి కనెక్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఇన్ని టైప్ ఆఫ్ డేటా కనెక్టివిటీస్తో కనెక్ట్ అవుతుంది. ప్లస్ ఇంకేంటిది, సో డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా. అంటే ఇవి టైప్స్. స్ట్రక్చర్డ్ డేటా అంటే క్లీన్ డేటా. సో ఏం మనం చేంజెస్ చేయడానికి ఏమీ ఉండవు, సో క్లీన్గా ఉంటుంది డేటా. సో సెమీ స్ట్రక్చర్ అంటే ఏవైనా కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అవసరమైతే. లేదు, అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే సో డేటా టైప్స్ ఏవైనా ఉంటాయి, మనం చాలా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటాయి. కానీ అగైన్ మర్జెస్, చేంజెస్, అన్క్లీన్ డేటా మొత్తాన్ని క్లీన్ చేసి మళ్ళీ మనము ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి వాటిని అన్నిటిని ఏమంటామంటే అన్స్ట్రక్చర్డ్ డేటా. సో వీటన్నిటిని మనం డేటాను ప్రిపేర్ అంటే ఎట్లా ప్రిపేర్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఉన్న ఒక మనిషిని మనం మేకప్ చేసి రెడీ చేస్తే ఎలా ఉంటుందంటే, నార్మల్కి మేకప్కి లుక్ వైజ్ ఫీల్ ఉంటుంది కదా. అలా లుక్ వైజ్ ఏం చేస్తామంటే నార్మల్ డేటాను తీసుకెళ్ళి యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ బిజినెస్ రిక్వైర్మెంట్ డేటా అంటే ఏదైతే మనకు రిక్వైర్డ్ డేటా, నీట్ క్లీన్ డేటా కావాలో అది దాన్ని ప్రిపేర్ అంటాం అనమాట ఇక్కడ డేటాని. సో ఈ డేటాను ప్రిపేర్ చేయడంలో ఒక టూల్ ఉంటుంది. సో దట్ ఈస్ పవర్ క్వెరీ. మనము నార్మల్గా పవర్ బిఐ ఈజ్ ఏ కంటెంట్ ప్యాక్ అనమాట. కంటెంట్ ప్యాక్ ఏంటంటే ఇది ఇంటిగ్రేటెడ్ టూల్. ఎక్సెల్కి యాడ్ ఆన్ టూల్గా వచ్చిందే పవర్ బిఐ. బట్ పవర్ బిఐ అనేది యాడ్ ఆన్ టూల్ ఎక్సెల్కి. ఏవేవి పవర్ క్వెరీ ప్లస్ పవర్ బిఐ సర్వీసెస్ అనేవి యాడ్ ఆన్ టూల్స్. ఏదైతే పవర్ పైవోట్ ఉందో అది షేర్ పాయింట్ వాళ్ళది. సో ఈ షేర్ పాయింట్ నుంచి పవర్ పైవోట్, పవర్ బిఐ సర్వీసెస్, పవర్ క్వెరీ, పవర్ వ్యూ, సో ఇవన్నీ ఇంటిగ్రేట్ అయ్యి ఒక ఎన్విరాన్మెంట్లో మనకి ఇస్తున్నాయి. సో ఇంటిగ్రేట్ అయ్యి ఒక ఎన్విరాన్మెంట్లో ఇస్తున్నాయి. ఈ ఎన్విరాన్మెంట్లో మనకి ఏముందంటే డేటాను ప్రిపేర్ చేసుకోవడంలో పవర్ క్వెరీ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడే మనము మెషప్ లాంగ్వేజెస్ని చూడొచ్చు. సో అప్కమింగ్ సెషన్స్లో మనం అవి కూడా డిస్కస్ చేద్దాము. ఎక్స్ప్లోర్ అంటే ఏంటి, మనము
డేటాను ప్రిపేర్ చేసిన తర్వాత డేటాని ఎక్స్ప్లోర్ చేసి అక్కడ మనము ఏ కాలమ్స్ అవసరము, ఏ రోస్ అవసరము ఎక్స్ప్లోర్ చేసి మనము అనలైజ్ చేసుకుంటాం అనమాట. తర్వాత పవర్ క్వెరీ నుంచి పవర్ బిఐ డెస్క్టాప్కి పంపిస్తాం. నథింగ్ బట్ అక్కడ ఏం చేస్తామంటే మల్టిపుల్ టేబుల్స్కి కనెక్ట్ అయ్యాము అనుకోండి, సో మనము ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్కి కనెక్టివిటీ అనేది ఇలా రిలేషన్షిప్ అని లేదు, ఒకే టేబుల్ ఉంది, వెల్ అండ్ గుడ్, మనం డైరెక్ట్గా రిపోర్టింగ్ చేసేయచ్చు. సో ఎప్పుడైతే మనము డేటాను కనెక్ట్ అయ్యాము, ప్రిపేర్ చేసాము, ఎక్స్ప్లోర్ చేసాము, దెన్ రిపోర్టింగ్ కూడా అయిపోయింది. రిపోర్టింగ్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు షేర్ ఆ రిపోర్ట్స్ అయిపోయిన రిపోర్ట్స్ని మనం ఏం చేస్తాము, పవర్ బిఐ సర్వీసెస్లోకి షేర్ చేస్తాం. షేర్ చేసిన తర్వాత అక్కడ కొలాబరేట్ అవుతాం. కొలాబరేట్ అంటే షేరింగ్ అండ్ కొలాబరేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్స్ ఉంటారు, మన టీమ్ మెంబర్స్ ఉంటారు, మేనేజర్ ఉంటారు. సో ఇక్కడంతా ఏమవుతుందంటే ఒక వర్క్ ఎన్విరాన్మెంట్, వర్క్ స్పేస్ని క్రియేట్ చేసి ఆ వర్క్ స్పేస్లో ఎవరెవరైతే రిలేటెడ్ పర్సన్స్, రిలేటెడ్ వీళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మనము ఈ రిపోర్ట్స్ని ఏవైతే డెవలప్ చేసామో మనము అవి షేర్ చేస్తాం అనమాట. ఇక్కడ పవర్ బిఐ అనేది ఏమిటంటే 3 types ఆఫ్ వర్షన్స్లో మనకు దొరుకుతుంది. ఒకటి సిస్టమ్ లెవెల్ అంటే డెస్క్టాప్ లెవెల్, ట్యాబ్లెట్ లెవెల్, మొబైల్ మొబైల్ రిపోర్ట్స్ అనమాట. ఇలా 3 versions లో మనకు పవర్ బిఐ. ఇది ఓవరాల్గా మనకు పవర్ బిఐ అనమాట. ఓవర్వ్యూ ఆఫ్ పవర్ బిఐ అనేది ఇలా ఉంటుంది. అంటే మెకానిజం ఆఫ్ పవర్ బిఐ ఇలా ఉంటుంది. సో మనం కంప్లీట్గా రియల్ టైంలో ఈ వర్క్నే మనము చేస్తాం. ఓకే, దెన్ వాట్ ఈజ్ మీన్డ్ బై పవర్ బిఐ? వాట్ ఈజ్ పవర్ బిఐ? సో పవర్ బిఐ అంటే ఏంది? నార్మల్గా సింపుల్గా ఇది పవర్ బిఐ అనేది మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెంట్ టూల్ అని చెప్పుకోవచ్చు. బిజినెస్ ఇంటెలిజెంట్ టూలే, ఐ అగ్రీ. సో కానీ పవర్ బిఐ అనేది ఓకే ప్యాక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ టూల్స్ అని కూడా అనొచ్చు. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ప్యాక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ టూల్స్. ప్యాక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ టూల్స్ అని ఎందుకంటానంటే ఇందులో డేటాను మనము అనలైజ్ చేయొచ్చు, క్లీన్ చేయొచ్చు, ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. దెన్ ఇక్కడి నుంచి మనం పవర్ బిఐ డెస్క్టాప్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వీ కెన్ గివ్ ద రిలేషన్షిప్స్. నథింగ్ బట్ దాన్ని ఏమంటామంటే డేటా మోడల్ అంటాం. రిలేషన్షిప్స్ని ఇవ్వడాన్ని లేదా కనెక్షన్స్, ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ కనెక్షన్స్ ఇవ్వడాన్ని రిలేషన్షిప్స్ లేదా డేటా మోడల్ అంటాము. ఇవన్నీ అయిన తర్వాత వీ కెన్ విజువలైజ్ ద డేటా. సో ఈ మూడింటిని కలిపి ఒక కంటెంట్ ప్యాక్ కాబట్టి మనం ఏమంటామంటే ఇదే ఇంటిగ్రేటెడ్ ప్యాక్ అని కూడా అనొచ్చు అనమాట. పవర్ బిఐ హ్యాస్ అన్ అరౌండ్ మెనీ ఇయర్స్ ఆఫ్ కంటిన్యూస్ గ్రో. ఎందుకు కంటిన్యూస్ గ్రో అంటే ఇక్కడ యాక్చువల్గా నేను ఎగ్జాంపుల్కి ఓన్లీ రైట్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేయండి, 2021 నుంచి తీసుకున్నాను. 2021 నుంచి నేను ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఇప్పటి వరకు కరెంట్ వరకు గార్ట్నర్ అనే ఒక కంపెనీ ఉందన్నమాట. గార్ట్నర్ ఈజ్ ద కంపెనీ విచ్ కంపేర్స్ ద బిఐ టూల్స్ ఇన్ ద మార్కెట్. ఏవేవైతే బిఐ టూల్స్ ఉన్నాయో మీరు రైట్ సైడ్లో చూడండి, గ్రాఫ్ లోపల డాట్స్ తోటి అన్ని బిఐ టూల్స్ మనము చూస్తున్నాం. ఇక్కడ అన్ని బిఐ టూల్స్. సో నథింగ్ బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అన్ని టైప్స్ ఆఫ్ టూల్స్, మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ, ట్యాబ్లు, క్లిక్ వ్యూ, అరాకెల్ ఉంది. అరాకెల్లో వచ్చేసి ఓబిఐని యూజ్ చేస్తారు. ఐబిఎం టూల్ ఉంది, కాగ్నోస్ అంటారు, ఎస్ఏపి బిఓ అది కూడా ఒక రిపోర్టింగ్ టూలే, ఎస్ఏఎస్ స్టాటికల్ అనాలిసిస్ సిస్టమ్. సో ఇవన్నీ బిఐ టూల్స్ అనమాట. కంపేర్ టు అన్ని బిఐ టూల్స్తో కంపేర్ చేస్తే సో మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అనేది ఎట్లా ఉందంటే మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అనేది సో దిస్ ఈస్ ద టూల్ 2020 నుంచి కంపేర్ చేస్తే ట్రెండింగ్లో అనమాట. అట్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ మన హయ్యర్ పొజిషన్కి హయ్యర్ పాయింట్కి రీచ్ అయిపోయింది. సో ఇది గార్ట్నర్ చార్ట్. ఓన్లీ ఫర్ ద బిఐ టూల్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఓన్లీ ఫర్ ద బిఐ టూల్స్ మాత్రమే నేను కంపేర్ చేశాను. మీకు లేదు వేరే కీవర్డ్స్ ఏదైనా యూజ్ చేసుకొని అయినా కూడా మనము ఈ ట్రెండ్ గ్రాఫ్ని తెలుసుకోవాలంటే గో విత్ ద గూగుల్ ట్రెండ్స్. ఇప్పుడు గూగుల్ ట్రెండ్స్ బాగా ట్రెండ్ అయింది. గూగుల్ ట్రెండ్స్లోకి వెళ్ళి మీరు ఏదైతే సాఫ్ట్వేర్ని చూడాలనుకుంటున్నా సాఫ్ట్వేర్ నేమ్ ఇచ్చేసి ట్రెండ్ సెర్చ్ చేశారంటే ఆ గ్రాఫ్స్ అనేవి విజిబుల్ అవుతాయి అన్నమాట. ఓకే,
So that is what is meant by Power BI. అంటే Power BI is the Microsoft Business Intelligence tool. Okay, then we'll move. సో మెథడ్స్ ఆఫ్ యూజింగ్, మనం పవర్ బిఐని ఎలా యూజ్ చేస్తాం? మెథడ్స్ ఆఫ్ యూజింగ్, మనం ఎలా యూజ్ చేస్తాం? ఎన్ని టైప్స్లో యూజ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ లెవెల్ ఉంది, సర్వీస్ లెవెల్ ఉంది, డెస్క్టాప్ లెవెల్ పవర్ బిఐ డెస్క్టాప్ లెవెల్, ఉంది, పవర్ బిఐ ఆన్లైన్ సర్వీసెస్, నథింగ్ బట్ పవర్ బిఐ సర్వీసెస్ అంటాము, మొబైల్ వర్షన్. సో ఎందుకంటే ఈ పవర్ బిఐ డెస్క్టాప్ని ఎందుకు యూజ్ చేస్తామంటే డెవలప్మెంట్ టూల్ ఇది ఫ్రీగా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు లోకల్ పీసీలోకి. యూజ్డ్ ఫర్ ద ఆల్ రిపోర్ట్ క్రియేషన్ అండ్ పబ్లిషింగ్ అనేది మనకు పవర్ బిఐ డెస్క్టాపే ఉంటుంది కాబట్టి పవర్ బిఐ టూల్ని వాడతాము. నెక్స్ట్ పవర్ బిఐ సర్వీసెస్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏదైతే రిపోర్ట్స్ మనం బిల్డ్ చేసామో అదే రిపోర్ట్స్ని ఒక హబ్ తోటి, అంటే నథింగ్ బట్ టీమ్తో కానీ ఎండ్ యూజర్తో కానీ షేర్ చేసుకోవాలంటే పవర్ బిఐ సర్వీసెస్లో మనము వర్క్ స్పేస్లో యాక్సెసింగ్తో మనము ఈ రిపోర్ట్స్ని షేర్ చేసుకోవచ్చు. సో ఇవే ఏదైతే మనం ఆల్రెడీ రిపోర్ట్స్ బిల్డ్ చేసామో డెస్క్టాప్ లెవెల్, దాని తర్వాత సర్వీస్కి మనము కనెక్ట్ షేర్ చేసామో, దాని తర్వాత ఏమవుతుందంటే వీ కెన్ ఏబుల్ టు సీ సేమ్ రిపోర్ట్స్ ఇన్ ఏ మొబైల్ వర్షన్ ఆల్సో. మొబైల్లో కూడా మనము ఆ రిపోర్ట్స్ని చూడొచ్చు అనమాట. దట్ ఈస్ వాట్ దిస్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ మెథడ్ ఆఫ్ యూజింగ్. సో మెథడ్ ఆఫ్ యూజింగ్ అనేది ఇలా ఉంటుంది. దెన్ నౌ ఇప్పుడు విల్ గో ఫర్ ద ఆప్షన్స్ ఆఫ్ పవర్ బిఐ. సో పవర్ బిఐ మనకు ఎన్ని ఆప్షన్స్లో దొరుకుతాయి, అవైలబుల్ ఉంది. సో ఎన్ని ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది, పవర్ బిఐ ఆప్షన్స్ ఏమున్నాయి? సో యూ అబ్జర్వ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనకు ఈ లెఫ్ట్ సైడ్లో యూ అబ్జర్వ్ చేస్తే మీరు పవర్ బిఐ డెస్క్టాప్ ఉంది, పవర్ బిఐ సర్వీస్ ప్రో ఉంది, పవర్ బిఐ సర్వీస్ ప్రీమియం ఉంది, పవర్ బిఐ మొబైల్ వర్షన్ ఉంది, పవర్ బిఐ రిపోర్ట్ బిల్డర్ ఉంది, పవర్ బిఐ ఎంబెడెడ్ ఉంది, పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్ ఉంది. సో ఇన్ని టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్ వేరియేషన్స్ అనేవి మనకు మార్కెట్లో ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ప్రోడక్ట్స్. సో అన్ని డిఫరెంట్ అంటే నో, సో ఆల్ ఇంటిగ్రేటెడ్ విత్ ద పవర్ బిఐ ఉంది, బట్ యూసేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్ అనేది విల్ సీ అండర్. సో పవర్ బిఐ ప్రో ఉంటుంది, ప్రీమియం పర్ యూజర్ ఉంటుంది. ప్రీమియం అంటే సో డిపెండింగ్ అపాన్ ద యూసేజ్. ప్రీమియం పర్ యూజర్ అంటే ప్రోలో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ, ప్రోకి ప్రీమియంకి దెర్ ఈజ్ నో డిఫరెన్స్, ఓన్లీ ద స్టోరేజ్ కెపాసిటీ. ఇక్కడ ప్రోలో 1 GB మాత్రమే మనం డేటాను తీసుకోగలుగుతాము, బట్ ప్రీమియంలో 100 GB వరకు మనము 400 GB ఇలా డేటా తోటి డిఫరెన్షియేట్ అవుతుంది. సో ప్రీమియం పర్ కెపాసిటీ అంటే ఇది ఆర్గనైజేషన్ లెవెల్లో డిఫరెంట్ యూజర్స్కి కావాలన్నప్పుడు ప్రీమియం పర్ కెపాసిటీకి వెళ్తారు. దిస్ ఆల్ అబౌట్ లైసెన్సింగ్ వర్షన్ అండ్ వర్షన్ ప్రో అండ్ ప్రీమియం అంటే లైసెన్సింగ్ వర్షన్ గురించి ఇవి. నెక్స్ట్ ఏంటంటే ఈ పవర్ బిఐని మనకి మార్కెట్లోకి ఎప్పుడు అనౌన్స్ చేశారు? ఏదైనా ఒక టూల్ గురించి మనము లేదా ఒక సాఫ్ట్వేర్ గురించి కానీ దేనైనా ఒక కొత్తగా మనం నేర్చుకుంటున్నాము అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద వేర్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇది అఫీషియల్గా మనకు మైక్రోసాఫ్ట్ మార్కెట్లో ఏదైతే మనకు యూజర్ అవైలబిలిటీలోకి ఎప్పుడు వచ్చిందంటే 2016 మార్చ్ 22కి ఇది అవైలబిలిటీలోకి వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే మైక్రోసాఫ్ట్ డేటా ఇన్సైట్ సమిట్ అనేది 5 million సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత దే హ్యావ్ అనౌన్స్డ్ యాజ్ ఎ పవర్ బిఐ బిజినెస్ ఇంటెలిజెంట్ టూల్ ఇన్ ద మార్కెట్ అని చెప్పేసి 2016 22 మార్చ్లో దీన్ని రిలీజ్ చేశారనమాట. నౌ సో ఇప్పుడు మనము ఈ మాడ్యూల్లో అంటే కంప్లీట్ పవర్ బిఐలో ఏమేమి చూస్తామంటే కనెక్టింగ్ టు ద పవర్ బిఐ డేటా సోర్సెస్, ఆ డేటా సోర్స్కి కనెక్ట్ అయిన తర్వాత సో ఆ డేటాను కీపింగ్ డేటా కరెంట్ ఇన్ ఏ పవర్ బిఐ, కరెంట్ డేటాను ఎట్లా ఫెచ్ చేస్తాము, ఇంటిగ్రేషన్ విత్ ద అజూర్ సర్వీసెస్. పవర్ బిఐ సర్వీసెస్, అజూర్ సర్వీసెస్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్, రెండో ఒకటే. ఎందుకంటే అజూర్ కూడా ఇట్ ఈస్ అన్ మైక్రోసాఫ్ట్ ఎన్విరాన్మెంటే. సో నౌ
ఇవన్నీ అప్కమింగ్ ఇందులో మనం చూస్తాము నౌ. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, పవర్ బిఐ ఈజ్ ఏబుల్ టు కనెక్ట్ ద మల్టిపుల్ డేటా సోర్సెస్ అనేసి. రైట్ సైడ్ లో చూడండి, గెట్ డేటా అని ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ ఎ మల్టిపుల్ కనెక్టర్స్. ఫైల్ ఉంది, డేటాబేస్ ఉంది. ఐ అబ్జర్వ్. సో అబ్జర్వ్ చేయండి, ఆల్ లేదా ఫైల్, డేటాబేస్, ఆన్లైన్ సర్వీసెస్, అదర్స్. ఇవన్నీ ఏం చేద్దామంటే, ఫస్ట్ మనము డౌన్లోడ్ ద సాఫ్ట్వేర్. మనము సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, సో దాని తర్వాత డేటాకి ఎలా కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు డిస్కస్ ఆల్ దిస్ థింగ్. జస్ట్ ఫర్ ద ఎగ్జాంపుల్ నేను కనెక్టర్స్ అనేటివి, పవర్ బిఐ కనెక్టర్స్ అనేటివి ఎలా ఉంటాయనేది జస్ట్ చూపించడానికి మాత్రమే ఐఎమ్ షోయింగ్ దిస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఓవర్ వ్యూ ఆఫ్ పవర్ బిఐ. ఇక్కడ వరకు మనం ఓవర్ వ్యూ ఆఫ్ పవర్ బిఐ అని తెలుసుకున్నాము. సో I'll come up with the next class how to download the software and installation. Thank you for the watching. Thank you.